చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వే ముగిసింది. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సంయుక్త బృందం సర్వే నిర్వహించింది. ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బందితో కలిపి 6 బృందం సర్వే చేసింది. నక్షా డీజీపీఎస్ మిషన్లతో సర్వే చేస్తున్నారు అధికారులు. అయితే బుల్కాపూర్ నాలాను ఉమ్మడిగా సర్వే చేశారు. ఆ నాలాపై ఫామ్ హౌస్ కట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ సర్వే చేసిన నాడు కేటీఆర్ మంత్రిగా ఉండటంతో అది బయటకైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి సర్వే చేస్తూ ఉండటం ఆసక్తిగా మారింది. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వే ముగిసింది. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సంయుక్త బృందం సర్వేను నిర్వహించింది. ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బందితో కలిపి 6 బృందంతో సర్వేను చేశారు. నక్షా డీజీపీఎస్ మిషన్లతో సర్వే చేస్తున్నారు అధికారులు. బుల్కాపూర్ నాలాను ఉమ్మడిగా సర్వే చేశారు. ఆ నాలాపై ఫామ్ హౌస్ కట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ సర్వే చేసిన నాడు కేటీఆర్ మంత్రిగా ఉండటంతో అది బయటకైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి సర్వే చేస్తూ ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సర్వేకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, అటు సర్వే ముగిసినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు ఏమంటున్నారు? నిన్న సాయంత్రం దాదాపు 2 గంటల పాటు కూడా అదే ఏరియాలో సర్వే నిర్వహించారు. ఇవాళ కూడా 3 గంటల పాటు దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ ఉన్నటువంటి పరిధిలో అక్కడ సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి ఫిరంగి నాలా, ఇప్పుడు బుల్కాపూర్ నాలా అని పిలుస్తున్నారు, ఆ బుల్కాపూర్ నాలా ఎంత విస్తీర్ణం ఉండేది, ఎటు నుంచి స్టార్ట్ అయింది, ఎటు నుంచి ఎండేది, ఇక్కడికి వచ్చే కొందరికి ఎంత వరకు కూడా కుచించిపోయిందన్న దానిపైన కూడా ఈ రోజు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరొకసారి సర్వే చేస్తున్నారు. ఆ ప్రిజం తీసుకొని వచ్చారు. దాని డిస్టెన్స్ ఎంత ఉంది, ఎంత వరకు ఉండేది అన్న దానిపై కూడా పూర్తిగా డీటెయిల్స్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంగా పడతాయి. ఈ డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు వారు తీసుకున్నారు. గతంలో తీసినటువంటి శాటిలైట్ చిత్రాలను బేస్ చేసుకొని గతంలో రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి భూమి ఎంత వరకు ఈ నల్లా ఉంది, ఎంత వరకు కూడా వచ్చి ఒక ఐడియా ఉంది. ఎక్కువగా అగ్రికల్చర్ సంబంధించిన వాటర్ ని బాగా యూజ్ చేసుకునే వాళ్ళు, తాగడానికి కూడా ఆ నాళాల నుంచి కూడా వాటర్ ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వినియోగంలో లేదు కాబట్టి ఎక్కడి నుంచి అది పూర్తిగా ఆక్రమణలకు గురైందన్న దానిపై కూడా ఒక ఐడియాకి అధికారులు వచ్చారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ విషయానికి వస్తే మాత్రం దాదాపు నిన్ననే 27 మీటర్ల వరకు కూడా ఇది వాళ్ళు కబ్జా ఆక్రమించేసి గేట్లు వేసుకుని అక్కడ కట్టేసుకున్నారని కూడా అధికారులు ప్రాథమికంగా కూడా నిర్ధారణ ఇచ్చారు. సో ఇవాళ మరొకసారి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మొత్తం సర్వే కూడా నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ మొత్తం స్థానిక కలెక్టర్ ఎవరుతున్నా కలెక్టర్ కి ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కలెక్టర్ దాన్ని బేస్ చేసుకొని తదుపరి అయితే మొత్తం ఆ రిపోర్ట్ అంతా కూడా హైడ్రా టీమ్ కి అంతా కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇది ఓన్లీ నాలాకు సంబంధించిన మాత్రమే ఇప్పటి వరకు ఈ సర్వే నడిచింది. తర్వాత ఈ ఎఫ్టీఎల్ జోన్ సంబంధించిన విషయంలో ఇంకా సర్వే అయితే కొనసాగించాలి. దానిపైన కూడా పూర్తిగా దాని సరిహద్దులు అవన్నీ కూడా అధికారులు చూస్తున్నారు. దాదాపు మరొక సర్వే నెంబర్ కి ప్లేస్ కి వెళ్లారు. ఆ జనవాడ ఫామ్ హౌస్ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఏదైతుందో అక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు. గతంలో రికార్డుల్లో పరంగా ఎంతవరకు ల్యాండ్ ఉంది, ఎంతవరకు ఎఫ్టీఎల్ జోన్ లో ఉందని కూడా ఒక అవగాహనకు వస్తున్నారు. ఎందుకంటే 111 జీవో ఉంది కాబట్టి అక్కడ దాదాపు 90-80% వరకు కూడా ఒకవేళ ఎవరైనా కట్టుకోవాలన్నా కూడా ఆ ప్లేస్ లో 10% మాత్రమే అక్కడ నిర్మాణం చెప్పి మిగతా అంతా కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఇవన్నీ కూడా ఫార్మింగ్ చేయడానికి వారికి మాత్రం ఫ్రీగా వదిలేయాల్సి ఉంటుంది. ఎటువంటి గోడలు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడంతా ఫామ్ హౌస్ నిర్మించేసుకున్నారు, పెద్ద పెద్ద గోడలు కట్టేసుకున్నారు, అక్కడంతా కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి దానిపైన కూడా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ అలాగే నాలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్రమణల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు కాబట్టి ఆ రేడియస్ లో ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి
తదుపరి యాక్షన్ తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ సర్వే పూర్తిగా ముగిసింది. ఇరిగేషన్ అధికారులు వచ్చారు, అలాగే రెవెన్యూ అధికారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రికార్డులు, గతంలో ఉన్నటువంటి రికార్డులు అంతా చెక్ చేశారు, శాటిలైట్ ఇమేజెస్ కూడా చెక్ చేశారు. ఈ రోజును బట్టి రైడర్స్ అంతా కూడా కొలుసుకొని వెళ్ళారు కాబట్టి ఆ ఒక రిపోర్ట్ ఇప్పుడు కలెక్టర్కి వెళ్ళిన తర్వాత అది బహిర్గతం అవుతుంది. అయితే రానా ఇటు నాలాకి సంబంధించిన సర్వే కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఈ సర్వే చేశారు. ప్రజెంట్ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే నిన్న అధికారులు పూర్తి స్థాయిలో నిజంగానే ఇది ఆక్రమణలకు గురైందా లేదా, ఎక్కడి నుంచి ఈ నాలా స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఎండ్ అయింది, మధ్యలో ఎంత వరకు ఇది కుచించుకుపోయింది అనేది కూడా ఒక అధికారులు కూడా ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే పాత ఇమేజెస్ లో చాలా పెద్దగా ఉంది, దాదాపు 20 మీటర్ల వరకు ఉన్నటువంటి నాల ఇప్పుడు కనీసం 9 మీటర్లు 8 మీటర్లు కూడా కనపడినటువంటి పరిస్థితి. అంత పెద్ద నాల ఇప్పుడు ఏమైపోయింది. పైగా ఈ ఫామ్ హౌస్ కూడా అక్కడే కట్టారు కాబట్టి, దాని నాల మీదే కట్టారు కాబట్టి ఆ గేట్లు అవన్నీ రూమ్స్ అన్ని కూడా అక్కడే వేశారు. వ్యవసాయ క్షేత్రంగా కూడా అది చేసుకున్నారు, పెద్ద పెద్ద చెట్లు కూడా అక్కడ నాటుకున్నారు కాబట్టి అది ఆక్రమించేశారనేది కూడా అధికారులకి అవగాహనకు వచ్చింది. కానీ కేటీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ తో పాటు పక్కన ఇంకా ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా 2-3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ వరకు కూడా ఇంకొక ఫామ్ హౌస్ ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో కొంత భాగం వరకు ఈ నాలను ఆక్రమించినట్టు అధికారులకు నిర్ధారణకు వచ్చారు. సో దాన్ని కూడా కొలతలు అన్ని తీసుకున్నారు. ఆ కొలతలు తీసుకుని ఇప్పుడు అధికారులకి సమర్పించిన తర్వాత తదుపరి యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, హైడ్రాకి అప్పచెప్తారా లేకపోతే మున్సిపల్ శాఖ దీనిపైన చర్యలు తీసుకుంటారా అనేది ఒక ఇది ఉంది. అయితే చెరువులు, ఈ పార్కులు, నాలాలు ఆక్రమణలకు కబ్జాలకు గురైనటువంటి ప్లేస్ అంతా హైడ్రానే ఇప్పుడు కూల్చివేతలు చూస్తుంది కాబట్టి మాక్సిమం వారికే ఈ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లోనే ఈ యొక్క కూల్చుడు కార్యక్రమం అనేది ఉంటదనేది కూడా ప్రాథమికంగా మనకందరూ ఉంటే సమాచారం. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే ఈ హైడ్రాకి రోజుకి 60 నుంచి 70 మంది దాకా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులంతా కూడా చెక్ చేస్తున్నారు, రికార్డులంతా కూడా చెక్ చేపిస్తున్నారు ఫిర్యాదులు బేస్ చేసుకుని. ఇంకా చాలా మంది దాదాపు ఇప్పటి వరకు 200 మంది దాకా కూడా హైకోర్టు తలుపులు తట్టారు. ఎందుకంటే ఇట్లా బఫర్ జోన్ లో ఉన్నటువంటి వారు కానీ, ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి వారు కానీ, నాలాలు అలాగే ఈ యొక్క పార్కుల్ని అక్రమంగా కబ్జా చేసి కట్టినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది వరకు కూడా స్టే కోసం హైకోర్టు తలుపులు తట్టారు కాబట్టి వాటి నుంచి కూడా ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. కేవలం కొంతమందికి మాత్రమే స్టే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటినంతా బేస్ చేసుకుని ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి తప్పులు అనేది చూడకుండా మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఎంతవరకు ఉంది లీగల్ గానే మొత్తం వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని ఈ గజం కూడా కనీసం ఒక అడుగు కూడా అక్రమంగా కూల్చకూడదు అనేసి ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు మధ్యతరగతికి సంబంధించిన వారు కూడా ఎక్కువ మంది కొన్నారు కాబట్టి వారి యోగక్షేమాల గురించి కూడా ఆలోచిస్తుంది. అవి కూడా కొంచెం ప్రయారిటీ తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంకా కాలేజీల విషయానికి వస్తే మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయే పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిలో ఉండాలి. వీళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చిన తర్వాత మాత్రం కూల్చాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే కాన్సన్ట్రేషన్ అంతా ఈ గండిపేట నల్లా కిందకు వచ్చే చెరువు కిందకు వచ్చే ఎఫ్టీఎల్ జోన్ అంతా కూడా వాళ్ళు పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఈ నిర్మాణాలు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సంబంధించి వారు ఉన్నాయి కాబట్టి వీటిని కూల్చిన తర్వాత తరచుగా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.